నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఆడవారిని ఎక్కడ తాకితే సెక్స్ కోరికలు బాగా పెరుగుతాయి. కొన్ని శరీర భాగాల్లో స్త్రీలో కామనాడులు అధికంగా ఉంటాయి. ఈ కామనాడులు అధికంగా ఉన్న ప్రాంతాన్ని తాకినప్పుడు కామనాడుల ద్వారా మెదడుకు సంకేతాలు వెళ్ళి మెదడు నుంచి కొన్ని రకాల హార్మోన్లు విడుదలవటం జరుగుతుంది. స్త్రీలో వెంట్రుకలను తాకినప్పుడు స్త్రీలో ఉద్రేకం పెరుగుతుంది. తర్వాత ముక్కు, చెవులు, బొగ్గలు, పెదాలు, వీటిని చేతితో తాకటమే కాకుండా పురుషుడు ముద్దు పెట్టడం ద్వారా, అలాగే పెదాల మీద ముద్దు పెట్టడం, నాలుకతో బుగ్గ మీద నాకటం ద్వారా, అలాగే చెవుని నాలుకతో తాకటం ద్వారా, మెడని తాకటం. చాలా మంది ఆడపిల్లలు, మహిళలు లో నెక్ జాకెట్ వేసుకుంటారు. లో నెక్ జాకెట్ ఏంటంటే మెడ వెనక భాగం అలాగే వీపు భాగం కూడా అక్కడ చాలా ఎక్కువగా కామనాడులు ఉంటాయి. అది ఒక ఆకర్షణకు బిందువు. అందుకే ఎక్కువ మంది లో నెక్ జాకెట్లు వేసుకోవటానికి ప్రాధాన్యతనిస్తారు. అలాగే రొమ్ముల ముందు భాగాన చనుమొనలు ఉంటాయి. రొమ్ములను తాకటం, స్పర్శ ద్వారా, పిసకటం ద్వారా, చనుమొనల్ని అంటుకోవడం ద్వారా, చనుమొనల్ని నోటితో చిన్న పిల్లవాడు ఎలా పాలు తాగడానికి ప్రయత్నం చేస్తాడో ఆ విధంగా చేయటం వల్ల, తర్వాత పొట్టలో బొడ్డు, నాభి, ఆ బొడ్డుని తాకటం ద్వారా, తాకటము, నాకటం, ఈ కామనాడులు అధికంగా ఉన్న చోట తాకటము, నాకటము, ముద్దు పెట్టడం, వీటన్నిటి వల్ల కూడా ప్రేరేపణకు గురవుతుంది. అలాగే సన్నని నడుము, మహిళకి నడుము మీద నాజూకుగా అండుకోవటం, నడుము మీద ముద్దు పెట్టడం, పిరుదలు, మహిళకు ఆడపిల్లకి పిరుదలు ఒక అందాన్ని ఇస్తాయి. ముందు భాగాన రొమ్ములు, వెనుక భాగాన పిరుదలు మహిళ యొక్క శరీర సౌష్ఠవాన్ని ఆకర్షణీయంగా, పురుషులను ఆకర్షించే విధంగా ఉంటాయి. స్త్రీ జననేంద్రియము ముందు భాగాన పురుషుడికి ఉండే పురుషాంగము లాంటిది చిన్నది మూత్ర విసర్జన రంధ్రము పై భాగాన చిన్న పురుషాంగం లాంటిది స్త్రీకి ఉంటుంది. దాన్ని వైద్య పరిభాషలో క్లైటోరిస్ అంటారు, గొల్లి అంటారు. దాన్ని తాకటం ద్వారా అక్కడ అనేకమైన లక్షలాది కామనాడులు ప్రేరేపితమై సెక్స్ కోరికలు పెరుగుతుంటాయి. అలాగే యోని గోడలలో ముందు భాగాన జీ స్పాట్ అని ఉంటుంది. ఆ జీ స్పాట్ నుంచి అనేకమైన కామనాడులు సంకేతాలను మెదడుకు తీసుకెళ్తాయి. యోనిలో వేలు పెట్టినప్పుడు వేలు జీ స్పాట్కు తగలటం ద్వారా స్త్రీకి ఆ ప్రేరేపణ రావటం, ఉత్సాహము, ఉత్తేజం రావటం, కామ కోరికలు పెరగటం, రతిలో పాల్గొనాలని ఇష్టం కలగటం. ఈ కామనాడులు ప్రేరేపించినప్పుడు రతిలో పాల్గొనాలని ఆసక్తి పెరగటమే కాకుండా యోనిలో సాధారణంగా పొడిగా ఉండే యోనిలో రసాలు ఉత్పత్తి అయ్యి, ఆ రసాలు ఉత్పత్తి అవటం వల్ల పురుషాంగము యోనిలో ప్రవేశించినప్పుడు నొప్పి లేకుండా ఆ రసాలు లూబ్రికెంట్ లా పనిచేస్తాయి. ఈ వివిధ శరీర భాగాల్లో స్త్రీకుండే కామనాడులను, భాగాలను ప్రేరేపించే ప్రక్రియనే ఫోర్ ప్లే అంటారు, ముద్దు ముచ్చట అంటారు. ఈ ముద్దు ముచ్చట రతిలో పాల్గొనే ముందు కనీసము ప్రతి ఒక్కరూ 15 నిమిషాలు చేయాలి. 15 నిమిషాలు దీంట్లో చేసిన తర్వాత రతిలో పాల్గొంటే చక్కటి ఆనందాన్ని, భావ ప్రాప్తిని, సుఖాన్ని పురుషుడు, స్త్రీ కూడా ఇద్దరు పొందే అవకాశం. ఈ ఫోర్ ప్లే, ముద్దు ముచ్చట చేయకుండా రతిలో పాల్గొంటే పురుషుడికి వీర్యము బయటకు వచ్చి ఆనందం కలగచ్చు, కానీ స్త్రీ అంత ఆనందాన్ని, సుఖాన్ని పొందలేదు, అంత ఇష్టంగా ఉండలేరు. భావప్రాప్తి స్త్రీ కూడా పొందాలంటే తప్పనిసరిగా ఫోర్ ప్లే, ముద్దు ముచ్చట్లో పాల్గొనాలి. కనుక మీరు మొదటి 15 నిమిషాలు ఈ వివిధ శరీరములు ఉండే కామనాడులను ప్రేరేపించే విధంగా తాకుతారా, నాకుతారా, విసుకుతారా, ఏం చేసినా సున్నితంగా చేయాలి, మొరటుగా చేయకూడదు, మృదువుగా చేయాలి. అంటుకునేది మృదువుగా అంటుకోవాలి. నాలుక మొనతో నాకాలి, అలాగే చీకాలి, పిసకాలి. ఆ మహిళ యొక్క సున్నితత్వం పోకుండా మొరటుగా చేస్తే ఆ కామనాడులు ప్రేరేపితమై మీరు ఆశించిన ఫలితాలు, చక్కటి సుఖాన్ని, అనుభూతిని, భావప్రాప్తిని పొందగలుగుతారు.